ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సీరియల్ నెంబర్ 1 నుంచి 14 వరకు ఈవీఎంల లెక్కింపుతో ఫస్ట్ రౌండ్ పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపులో 25,000 మంది ఉద్యోగులు పాల్గొంటారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 200 మంది కేంద్ర పరిశీలకులను ఈసీ నియమించింది. పోలింగ్ కౌంటింగ్ మధ్య 22 రోజుల వ్యవధి ఉండడంతో ఆసక్తి మరింత పెరిగింది. తొలి ఫలితం ఏ నియోజకవర్గం నుంచి వెలువడుతుంది, చివరి ఫలితం ఎక్కడ వెలువడుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా 175 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు ఉంటుంది. మరో 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే తొలి ఫలితం మాత్రం గోదావరి జిల్లాల నుంచే వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేదంటే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఫస్ట్ రిజల్ట్ రానుంది. ఈ 2 నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే ఫలితం వస్తుంది. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలు కూడా 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేస్తారు. 15 రౌండ్లు ఉన్న పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం ఫలితాలు కూడా త్వరగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ఉంటుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేస్తారు. 111 నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే వచ్చే అవకాశం ఉంది. మరో 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల్లోపు రిజల్ట్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో రాత్రి 7 గంటలకు ఫలితాలు రానున్నాయి.